హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే ఇలా పూజ చేసుకుంటున్నాం. ఇంట్లోనే వినాయకుని విగ్రహం అయితే పెట్టుకోం, కానీ రెగ్యులర్గా నార్మల్గా పూజ చేసుకుంటాం. అన్ని ఫొటోస్ అయితే క్లీన్ చేసేసుకొని దీపం అయితే ముట్టించేసినాం దేవునికి. ఇక్కడ నైవేద్యంగానైతే సేమియా చేస్తుంది మా అత్త. సేమియా చేసుకొని అందులో మంచిగా పాలు పోసి మన డ్రై ఫ్రూట్స్ మంచిగా నెయ్యిలో వేపి దేవునికి నైవేద్యం అయితే చేస్తుంది. ఇక నైవేద్యం అయిపోయాక మనం దీపం ముట్టించేసుకొని దేవునికి నైవేద్యం పెట్టేసుకుంటే నైవేద్యం అయితే రెడీ అయింది. ఇప్పుడు దేవునికి ముట్టించేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటే అయిపోతుంది. మేము పాప అయితే ఇలా రెడీ అయింది. రోజు హాయ్ చెప్పు. దీపం అయితే ముట్టించేసుకొని ఆరతి చూపించి దేవునికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకుంటాం. సింపుల్గా అయితే చేసేసుకుంటాం. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లో ముట్టించేసి తులసి గది దగ్గర అది కూడా దీపం ముట్టించేసి అయిపోయింది. ఇప్పుడు దేవునికి హారతి ఇచ్చేసి తీర్థ ప్రసాదం చేసుకుంటాం. కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా ఇలానే సింపుల్గా చేసుకుంటారా, లేకపోతే దేవుణ్ణి పెట్టుకుంటారా? కమెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం. ఇప్పుడు ఇవైతే వినాయక చవితి రోజు కంపల్సరీ వేసుకోవాలి. వీటిని వెంకన్న అడుగులు అంటారు. దేవుడు వినాయక చవితి రోజు దేవుడు వచ్చిండు అన్నట్టు ఇలా వేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.